ఆ క్రమంలోనే పేద జర్నలిస్టులకి ఖచ్చితంగా ప్రతి పేద జర్నలిస్టుకి అందరూ పేదాళ్ళు ఇలా తెలిసి అని ఉన్నారు ఎవరున్నారు జర్నలిస్టులు కానీ అందరికీ ఇంటి సౌకర్యం, ఇంటి స్థలం, ఇల్లు రెండింటినీ మేము ఎక్కడో స్థలం ఉందని చెప్తున్న భాష దానిలో ఖచ్చితంగా మీకు ఆ స్థలంలో మీరు చూసిన స్థలంలో గవర్నమెంట్ స్థలం అయ్యి ఇబ్బంది లేకపోతే ఖచ్చితంగా మీ అందరికీ స్థలాలను అక్కడే ఏర్పాటు చేస్తాం. అక్కడే ఇల్లు కూడా కాలనీ కూడా కట్టిస్తాం. జర్నలిస్ట్ కాలనీ అని పేరు పెడతాం. ఆ విధంగా మీ అందరికీ నన్ను భరించిన మీ అందరికీ ఎందుకంటున్నానంటే నా మైండ్ మీకు తెలవదు. సహజంగా నేను మీరు అర్థం నాకు చిన్నపిల్లలు కాబట్టి ఈ భాష వీళ్ళందరూ మీకు ఎక్కువ అటాచ్డ్గా ఉంటారు. నేను రోజువారీ మీతో ఆ అటాచ్మెంట్ తక్కువ ఉండొచ్చు. వాళ్ళ ఖమ్మం వాళ్ళు సీనియర్స్, వాళ్ళంతా ఖమ్మం, హైదరాబాద్ వాళ్ళందరూ నాతో కలిసి ఉంటారు. నేను కూడా సీనియర్స్తో బాగానే ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు కదా, అట్లయితే గవర్నమెంట్ కాదు, కొద్దిగా గ్యాప్ ఉంటుంది. ఒకసారి ఏదన్నా ఇది ఉంటే కొద్దిగా ఇరిటేట్ అవుతా, ఏదైనా చేయించి అట్లయితే అయినా భరించారు. మిమ్మల్ని నన్ను భరించి మీ కుటుంబ పెద్దలాగా మీ ప్రేమను చూపించిన ఆశీస్సులు అనకపోయినా మీ ప్రేమను చూపించినటువంటి నాకు మిమ్మల్ని కూడా మా పిల్లల్లాగా చూస్తానని మీకు మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ అందరూ ఒక కుటుంబంలాగా ఉండాలని తెలియజేస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి ఏమేమి ఉన్నాయో అన్నిటి గురించి అసెంబ్లీలో కూడా స్పెసిఫిక్గా ఒక ప్రశ్న దాన్ని నేను దాని మీద ఏదో ఎజెండా ఇవ్వ అవకాశం రాకపోయినా బడ్జెట్ పొద్దునప్పుడు మెన్షన్ చేస్తా. అట్లాగే క్వశ్చన్ అవర్లో ఈ అంశం మీద తీసుకుని మన బాధలన్నీ కూడా నేను అర్థమయ్యేట్టుగా చెప్పుకొని ఆ విధంగా మీకు ఎప్పుడు ఒక అనుబంధంగా ఒక కుటుంబ పెద్దలాగా ఉంటుందని తెలియజేస్తూ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.